మనము క్రిస్మస్ అంటే మనకంటూ అది ఉండకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. యేసు నామములో ఉన్న ప్రత్యేకత గతించిన వారం మనం ధ్యానం చేశాం. ఈ వారము యేసు ప్రభు ఎందుకు గొప్పవాడై ఉన్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 32వ వచనములో ఒక మాటని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. బలలో చెయ్యి వేయక ముందు లూకాసు సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 32వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. చాలు. ఆయన గొప్పవాడై, గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గొప్పవాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. యేసు ప్రభు ఎందుకు గొప్పవాడయ్యాడు? అలాగ ఎందుకు ఏకైక దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడు? ఈ లోకము ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోకపోవచ్చు. ఈ లోకము ఆయన అద్వితీయుడు అని ఒప్పుకోకపోవచ్చు, ద్వితీయము లేనివాడని. ఆయన మాత్రమే దేవుడు అని అంటే ఈ లోకం ఒప్పుకోదు. ఆయన్ని గొప్పవాడు అని అంటే ఒప్పుకుంటుంది, కానీ ఆయన ఒక్కడే దేవుడు అంటే ఈ లోకం ఎప్పుడూ ఒప్పుకోదు. ముఖ్యంగా భారతీయులు అసలు ఒప్పుకోరు. కానీ ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే గొప్ప దేవుడు అన్నదానికి కారణాలు బైబిల్ గ్రంథములో ఉన్నవి. ఈ కారణాలు లోకములో దేవుడు అనబడిన వారికి ఎవరికి లేదు. నో అదర్ గాడ్, అంటే సో కాల్డ్ గాడ్, దేవుడు అని పిలువబడే ఎవరికీ కూడా ఈ రోజున యేసు క్రీస్తు గురించి తెలుసుకునే గొప్పతనములో ఒక్కటి కూడా లేదు. రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, ఏంటండి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనము, మా దేవుళ్ళు కూడా గొప్పవాళ్లే అని అంటే మన దగ్గర సమాధానం ఉండాలి. మన ట్రైబల్ ఏరియాలో కూడా మొదటి రోజు మీటింగులో ఇదే మాట చెప్పడం జరిగింది. తర్వాత మత ఛాందస్వాదులు మీ దగ్గరికి వస్తారు, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావు? ఈ 5 లక్షలు నువ్వు ఉంచుకో, ఈ 10 లక్షలు నువ్వు ఉంచుకో, మా మతంలో కలిసిపో అని నిన్ను అడిగితే డబ్బులు తీసుకొని యేసు ప్రభుని విడిచిపెడతావా, లేక యేసు ప్రభు గొప్పవాడని ఆయన గొప్పతనం చెబుతారని 3 విషయాలు చెప్పడం జరిగింది ఆ రోజున. యేసు ప్రభువే గొప్ప దేవుడు, ఆయనే దేవుడు అన్నదానికి ఒక 3 కారణాలు ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఆ ట్రైబల్ పీపుల్కి, ప్రజలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడ అవసరమైన అంశాలు అక్కడ చెప్పడం జరిగింది. వాటిని నేను ఇప్పుడేమీ చెప్పను, కానీ ఎందుకంటే డబ్బులు ఇచ్చి గర్వ వాపసి అని చేసేవాళ్ళు ఉన్నారు. మత ఛాందస్వాదులు తిరిగి క్రైస్తవులని, కొంతమంది మారిన వారిని తిరిగి వారి మతంలో కలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా జరగవచ్చు. ఒకవేళ మనల్ని మతాన్ని మార్చలేరు, కానీ ఇంకొక అన్య మతంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళలేరు. కానీ ఎవరైనా మనల్ని అడిగితే మీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి, మా దేవునికి లేనిది మీ దేవుడికి ఉన్నదేమిటి, మా దేవునికి లేనిది మీ దేవుడికి ఉన్నదేమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? 8 కారణాలు చెప్తాను. ఈ 8 కారణాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము మన దేవుని గురించి అయిన సత్యం మనకు తెలుసుకోవాలి, మన దేవుని గురించి అయిన ప్రత్యేకత మనకు తెలుసుకోవాలి. యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మన దేవుని గురించి అయిన ప్రత్యేకత మనకు తెలుసుకుంటే, ఇదిగో యేసు ప్రభులో ఈ లక్షణాలు ఉన్నాయి, దాన్ని బట్టి ఆయన గొప్ప దేవుడుగా పిలువబడుతున్నాడు. మరి మిగతా వాళ్ళు ఈ గొప్ప దేవునికి ఉన్న లక్షణాలు లేవు, కావాలంటే మీ దేవుల్లో ఇవి ఉంటే పరీక్షించుకోవచ్చు అని ఒక సవాలుగా మనం మాట్లాడచ్చు, ఒక ఛాలెంజ్గా మనం మాట్లాడచ్చు. ఎవరితోని డిబేట్లు పెట్టుకోము, ఎవరితోని గొడవలు పెట్టుకోము, కానీ మన దేవుని గొప్పతనాన్ని మనం చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. ఏంటి యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకత? ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడు? గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనవాడు. ఆయన గొప్పవాడు అన్న మాటని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన గొప్పవాడు, ఈజ్ ఎ గ్రేట్ గాడ్. యేసు ప్రభు గొప్పవాడు.
ఎందుకు గొప్పవాడంటే లోకం చెప్పినవేవి గొప్పతనాలు కాదు. ఈరోజున క్రైస్తవత్వంలో చాలా విషయాలు చెప్తున్నారు, వాటిని బట్టి యేసు ప్రభు గొప్పవాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటి ద్వారా ఎక్కడా యేసు ప్రభు గొప్పవాడు అని మనం పిలవలేము. చివరిలో అవి కాదు అన్నవేంటో చెప్తాను, అవును అన్నవేంటో చెప్తాను. ఈ 8 మొట్టమొదటిగా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. యేసు ప్రభు ప్రత్యేకత ఏమిటో యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూస్తే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యేసు ప్రభువు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దేవుడు, దైవత్వపు లక్షణములు కలిగిన వాడు. సబ్స్టెన్స్, యూనిక్నెస్ ఇన్ సబ్స్టెన్స్ అని అంటాం. అంటే యేసు నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటున్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాము అంటే అర్థం ఏమిటంటే, ఆ దేవుడుగా మీరు ఎవరినైతే పిలుస్తున్నారో ఆ దేవుడు అయిన తండ్రి నేను ఏకమై ఉన్నాం అని యూదులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ తండ్రినైతే మీరు దేవుడుగా పిలుస్తున్నారో ఆ తండ్రి నేను ఏకమై ఉన్నాం అనగా ఆ తండ్రి నేను కలిసే ఉన్నాం. ఆ తండ్రి ఏమిటో నేను అంతే. ఆ తండ్రికి ఉన్న లక్షణాలు ఏమిటో నాకు ఆ లక్షణాలు ఉన్నాయి. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటున్నాడు. సేమ్ సబ్స్టెన్స్ విత్ గాడ్, సేమ్ సబ్స్టెన్స్ విత్ ఫాదర్. యేసు ప్రభు ఎవరంటే, నేను తండ్రి ఏకమై ఉన్నాం. తండ్రిని నన్ను ఎందుకు వేరు చేస్తారు? తండ్రి వేరే కాదు, నేను వేరే కాదు. నేను తండ్రి ఏకమై ఉన్నాం. మేము కలిసే ఉన్నాం. ఆయన లక్షణాలేంటో నా లక్షణాలేంటో మేము సమానమే. మేము సమానమే. ఏదో నేను కుమారుడిగా భూమి మీదకి వచ్చాను కానీ నేను వేరు కాదు. నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఈ మాట ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు. నేను తండ్రి ఏకమై ఉన్నామనే మాటలో 2 అర్థాలు వస్తాయి. ఏంటంటే, మొదటి అర్థము నేను దేవుణ్ణి, మొదటిది. రెండవది నేను మానవుణ్ణి అని కూడా వస్తుంది. నేను దేవుణ్ణి, రెండవది మానవుని అని కూడా వస్తుంది. యేసు ప్రభు తను తాను దేవుడుగా కనపరుచుకున్నాడు, తను తాను మానవుడిగా కూడా కనపరుచుకున్నాడు. యేసు ప్రభు మానవుడిగా కూడా తను తాను కనపరుచుకున్నాడు, దేవుడుగా కూడా ఆయన తను తాను కనపరుచుకున్నాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకత అది, దేవునిలో ఉన్న ప్రత్యేకత అది. అందుకని దేవుడు ఎవరంటే, తండ్రి నేను ఏకమై ఉన్నామంటున్నాడు. అంతేకాదు, ఆయన దేవుడే భూమి మీదకి మనిషిగా వచ్చాడు, కానీ మనిషిగానే జీవించాడు. దేవుడే కానీ మనిషిగా జీవించాడు. అనగా యేసు ప్రభు ఈ ఒక్క వచనం ఏం తెలియజేస్తుందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, దేవుడు, యేసు ప్రభు దేవుడు, మనిషి. ఆయన దేవుడు, మనిషి. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము, బాగా తెలిసిన వచనాలే. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. 2 మాటలు, పుట్టాను, వచ్చాను. నేను పుట్టాను అనగా మానవత్వము, నేను వచ్చాను అనగా ఆయన దైవత్వము. నేను పుట్టాను అంటే మనిషిగా పుట్టాను, నేను వచ్చాను అంటే దేవుడిగా వచ్చాను. ఎవరైనా ఈ మాటలు పలకగలరా? నేను పుట్టాను, నేను వచ్చానని ఎవరూ చెప్పలేరు, ఎవరూ చెప్పలేరు. నేను వచ్చాను అంటే ఆ మాట చెప్పగలము, నేను పుట్టాను అంటే ఆ మాట చెప్పగలము. కానీ యేసు ప్రభు చెప్పినట్టుగా నేను పుట్టాను, నేను వచ్చాను అన్న 2 మాటలు కలిపి చెప్పబడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు దేవుడుగా, రెండోది పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనిషిగా పుట్టినవాడు. మనిషి దేవుడు, మనిషి దేవుడు, గాడ్ మ్యాన్. యేసు ప్రభు ఎవరంటే, ఆయన దేవుడుగా ఉన్నవాడు, మనిషిగా ఉన్నవాడు. అదే సమయంలో దేవుడు, అదే సమయంలో మానవుడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అలాగా? ఇంకో వచనం చూపిస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఒక్కటి చదువుదాం.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. రెండు మాటలు చాలమ్మా. శిశువు పుట్టెను, రెండవది అనుగ్రహించబడిను. పుట్టుట అంటే ఆయన మానవత్వానికి గుర్తు, ఆయన మానవుడు అన్నదానికి గుర్తు. అనుగ్రహించబడిను అంటే ఆయన దేవుడు అని గుర్తు. ఆయన పుట్టికలో ఆయన మానవత్వం ఉంది, ఆయన అనుగ్రహించబడ్డాడు అంటే ఆయన దైవత్వం ఉంది. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు మానవుడు. అదే సమయంలో దేవుడు, అదే సమయంలో మానవుడు. మనకు అర్థం కాదు, మనం కేవలం మనుషులమే, మనలో దైవత్వం ఏమీ లేదు, మనం దేవుళ్ళమి కాదు. కానీ యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఆయనకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన దేవుడు, ఆయన మానవుడు. అరే, ఒకే సమయంలో దేవుడుగా, ఒకే సమయంలో మానవుడిగా ఎలా ఉండగలడు? అందుకనే ఆయన దేవుడు చేయడు. అదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రపంచంలో ఎవరో కూడా నేను దేవుణ్ణి, నేను మానవుణ్ణి, దైవత్వము మానవత్వము కలిసిన వ్యక్తిని అని యేసు ప్రభువులాగా చెప్పబడిన వాళ్ళు ఎవరూ లేరు. యేసు ప్రభు దేవుడు, మానవుడు. అదే సమయంలో దేవుడు, అదే సమయంలో మానవుడు. కొన్ని విషయాలు చెప్తాను. యేసు ప్రభు లాజరు చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వచ్చాడు. ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో సమాధి దగ్గరకు వచ్చినప్పుడు బేతనీలో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు కార్చారు. వారితో పాటు యేసు ప్రభు ఏం చేశాడు? కన్నీళ్లు కార్చాడు. ఒక మనిషిగా కన్నీళ్లు కార్చాడు. దేవుడు ఎప్పుడైనా ఏడుస్తాడా? గాడ్ నెవర్ వీప్స్. ఒక మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన చుట్టూ మార్తా, మరియా, ఆ బేతనీ గ్రామస్తులందరూ బోరుని ఏడుస్తూ ఉంటే మనిషిగా ఉన్నాడు కదా, ఏమొచ్చింది? భావోద్వేగం వచ్చింది. అందరితో పాటు ఆయన కూడా కన్నీళ్లు కార్చాడు. మానవుడుగా కన్నీళ్లు కార్చాడు, ఆయన మానవత్వం. కానీ దేవుడుగా ఏం చేశాడో చెప్పమంటాడా? చనిపోయిన లాజరు బయటికి రా అన్నాడు. అది మనిషి చేయగలడా? దేవుడు చేయగలడా? దేవుడు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని లాజరు బయటికి రా అన్నాడు. దేవుడుగా చనిపోయిన వాడిని లేపాడు, మనిషిగా అందరితో పాటు ఏడ్చాడు. మానవత్వము, దైవత్వం. ఇలాగేమైనా ఉన్నారా? దేవుడుగా మరణించిన వ్యక్తిని తిరిగి లేపాడు, మనిషిగా అందరిలాగే కన్నీళ్లు కార్చాడు. అందరూ ఏడుస్తూ ఉంటే ఆయన ఏడ్చాడు. మానవత్వం. కానీ దేవుడిగా చనిపోయిన వ్యక్తిని లేపాడు. అక్కడే చూస్తాం ఆయన దైవత్వము, ఆయన మానవత్వం. ఒకసారి యేసు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ దోణి మీద ఆయన అలసిపోయి ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడు. అలసిపోయి నిద్రపోతున్నాడు. ఆ దోణి ఆ తుఫాను గుండా వెళుతుంది. అలసిపోయాడు, మనిషిగా అలసిపోయాడు. యేసు ప్రభువు కూడా కాలినడకనే సేవ చేశాడు, కాలినడకనే చాలా దూరాలు ప్రయాణం చేశారు. ఆ రోజుల్లో గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. వాటిని కొనుక్కునే అంత స్తోమత ఆయనకి లేదు, పేదవాడు. ఎక్కువగా నడిచే సేవ చేశాడు ఆయన. ఎక్కువ నడక కాబట్టి అలసిపోయి నిద్రపోయాడు, మనిషిగా అలసిపోయాడు. కానీ దేవుడిగా ఏమంటాడో చెప్పమంటారా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మనిషిగా అలసిపోయాడు, దేవుడుగా అంటున్నాడు అలసిపోయిన వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన మనిషిగా అలసిపోయి నిద్రపోతుంటే అలాగే దేవుడుగా అలసిన వారులారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యు రెస్ట్. ఆయనే అలసిపోయి నిద్రపోయాడు, ఆయనే అలసిన వారికి విశ్రాంతినిస్తానన్నాడు. దేవుడుగా విశ్రాంతినిస్తానన్నాడు, మనిషిగా ఆయన కూడా అలసిపోయాడు. మానవత్వము, దైవత్వం. మానవత్వము, దైవత్వం. ఇంకో విచిత్రమైన మాట చెప్తాను. యేసు ప్రభు ఆకలిగొన్నాడు, దాహము కూడా వేసింది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ సిలువ దగ్గర దాహము కొని ఉన్నాను అని అంటాడు. అంటే ప్రవచనం నెరవేర్పు కొరకు దాహము కొని ఉన్నాను అంటాడు. నిజంగా సిలువలో మరి అన్ని గంటలు ఆయన ఎండలో వేలాడుతున్నాడు కాబట్టి దాహం వేసింది. మనిషిగా దాహము అడిగాడు, దాహం వేసింది. మిట్ట మధ్యాహ్నము ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఆ ఎండకు తట్టుకోలేక దేహము, ఆ శరీరములో రక్తము, నీళ్లు ధారలుగా కారుతున్నప్పుడు అలిసిపోయి దాహం వేసింది. దాహం అని అడిగాడు, చేదు చెరుకనిచ్చారు. మొత్తానికి మనిషిగా ఏమయ్యాడు? దాహము కొన్నాడు. కానీ దేవుడిగా ఏమంటున్నాడు? దప్పిగొన్ను వాళ్ళారా నా యొద్దకు రండి అంటున్నాడు.
మనిషిగా దప్పిగొని ఉన్నాను, నాకు ఎవరైనా ఏమైనా ఇస్తారని అడిగాడు. కానీ దేవుడిగా అంటున్నాడు, దప్పిగొనిన వాళ్ళారా నా యుద్ధకు రండి, జీవ జలములు ఇస్తానండి. చూసారా, మానవత్వము దైవత్వం. మనిషిగా దప్పికొన్నాడు, కానీ దేవుడిగా అంటున్నాడు, దప్పిగొన్న వాళ్ళారా నా యుద్ధకు రండి అంటున్నాడు. మనిషిగా అలసిపోయాడు, నిద్రించాడు. దేవుడిగా అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యల నా యుద్ధకు అన్నాడు. మనిషిగా కన్నీరు కార్చాడు, దేవుడిగా మరణించిన వ్యక్తిని ఏం చేశాడు, తిరిగి లేపుతున్నాడు. మానవత్వము దైవత్వము. ఇంకో విచిత్రమైనది చెప్తాను. యేసు ప్రభు మనిషిగానే ఈ భూమి మీద పెరిగాడు. నవమాసాలు తన తల్లి గర్భంలో, మనము 9 నెలలు ఎలా పెరిగామో మన తల్లి గర్భంలో, యేసు ప్రభు కూడా 9 నెలలు అలాగే పెరిగాడు. సడన్గా పుట్టిన వెంటనే ఆయన పెద్దోడేమీ అవలేదు, మనిషిగానే పెరిగాడు. మనిషిగానే నెలలు గతించే కొలది ఆ లోకాసు వార్తలో మీరు చూశారు. మనిషిగానే ఆయన నెలలు సంవత్సరాలు గతించే కొలది ఏడుసిన మనిషిగానే పాకాడు, మనిషిగానే దొర్లేడు, మనిషిగానే నడిచాడు, అంతా మనిషిగానే కార్యాలు చేశాడు. కానీ దేవుడుగా ఏమంటాడంటే, నేను ఆది నుంచి ఉన్నవాడిని అంటాడు. అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహాము నాకు తెలుసు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూశాను అంటాడు. దేవుడుగా అంటాడు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అంటాడు. కానీ మనిషిగా ఏమంటాడు, మనిషిగా తల్లి గర్భంలో మనలాగే పెరిగాడు. అదేంటిది విచిత్రం. మనిషిగా మనలాగే పుట్టాడు, మనిషిగా మనలాగే గర్భము లో పెరిగాడు, గర్భములో పెరిగాడు. పుట్టుకలో ప్రత్యేకత ఉంది, కానీ మనిషిగా మనలాగే గర్భంలో పెరిగాడు. ఆయన తల్లి కూడా మనలాగే డెలివరీ చేసింది ఆయన్ని కూడా. ఆయన తల్లి కూడా మనలాగే ఆయన డెలివరీ చేసింది. మనం ఎలా పుడతామో ఆయన అలాగే పుట్టాడు. పుట్టిన వెంటనే మనం ఎలాగ ఏడుస్తామో ఆయన కూడా అలాగే ఏడ్చాడు. అంతా సేమ్. కానీ దేవుడుగా అంటాడు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అంటాడు. బాబోయ్, ఏం మాట అది! యేసు ప్రభు మానవత్వము, యేసు ప్రభు దైవత్వము రెండూ మనం చూస్తాం. ఈ విధంగా రెండూ ప్రత్యేకమైనవి. ఎవరైనా ఏ దేవుళ్ళు అయినా మనం చూస్తామా? అందుకని ఎవరైనా అడిగితే, ఏంటండి మీ యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన దేవుడు, మానవుడు, దైవత్వము మానవత్వము కలిగిన, కూర్చోండి మీరు అక్కడ కూర్చోండి, మానవత్వము దైవత్వము కలిగిన వాడు ఆయన. అదే సమయంలో దేవుడు, అదే సమయంలో మానవుడు. ఆయన ప్రత్యేకత యునిక్నెస్ ఇన్ సబ్స్టెన్స్ అని అంట. యేసు ప్రభు స్వభావములో ప్రత్యేకత. ఏంటి స్వభావంలో ప్రత్యేకత అంటే, అదే సమయంలో మనిషిగా ప్రవర్తించాడు, కానీ అదే సమయంలో దేవుడుగా కూడా ఉన్నాడు. ఆయన స్వభావములో ప్రత్యేకత. ఇటువంటి స్వభావం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, మానవుడు దేవుడు. అందుకనే దైవ మానవుడు అంటాం. యేసు ప్రభుని ఏమంటామంటే దైవ మానవుడు అని కూడా అంటాం. దైవ మానవుడు. ఎవరికి ఉంది ఈ ప్రత్యేకత? ఎవరికి ఉంది ఈ ప్రత్యేకత? ఎవరికీ లేదు. అందుకని యేసు ప్రభు దేవుడు. ఆ దేవునికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన దేవుడుగా మానవుడుగా రెండు స్వభావాలు ఆయనలో మిళితమై ఉంది. రెండు స్వభావాలు ఆయనలో మిళితమై ఉంది. ఇలా మిళితమైంది ప్రపంచంలో ఎవరు లేరు. అర్థమవుతుందా? మీ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోండి. యేసు ప్రభు గొప్పవాడు అని చెప్పేసి ఏదో చెప్పలేదు. చెప్పడం అంటే రుజువులు చెప్పాలి. ఏంటి రుజువు అంటే, ఆయన దేవుడు, మానవుడు, దైవ స్వభావము, మానవ స్వభావము మిళితమై ఉన్నవాడు. అటువంటి మిళితమైన స్వభావం కలిగిన వాడి ప్రపంచంలో ఎవరూ లేరు, ఓన్లీ జీసస్ క్రైస్ట్. అందుకనే దేవుడు. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతుమా అని మేము నమ్ముతాం. అది అంతే, సింపుల్. అవతల నమ్మించడానికి మనం ఏం ప్రయత్నము చెయ్యము. అది మనం సత్యం చెప్తాం. ఇది మొదటిది. రెండవది, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలుసు. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి అమ్మా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమ ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండు వచ్చును. యేసు ప్రభు ఎవరంటే, పురాతన కాలము, ఆది, శాశ్వత కాలము, యుగయుగములు ఉన్నవాడు. పురాతన కాలం అంటే ఆది, శాశ్వత కాలం అంటే యుగయుగములు.
ఆయన బెత్లెహేములో పుడతాడు అనే విషయము ప్రవచనము ద్వారా చెప్పబడింది. యేసు జన్మలోనే దరిదాపు 80 ప్రవచనాలు నెరవేరినాయి అంట. యేసు పుట్టుకలోనే 80 ప్రవచనాలు నెరవేరినాయి. యేసు ప్రభుని గురించి దరిదాపు 330 340 ప్రవచనాలు ఉన్నాయంట. ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పుట్టుకలోనే, ఆయన జననములోనే 80 ప్రవచనాలు నెరవేరినాయి అంట. ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత కరెక్ట్గా, ఎంత పిన్ పాయింటెడ్గా ఆయన ప్రవచనం నెరవేరిందంటే, ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఆయన ఏ బోధలు చేస్తాడు, ఆయన ఏ కార్యాలు చేస్తాడు, ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎలాగ సమాధిలో పెడతారు, ఎలాగ పునరుద్ధానం చెందుతారు, ప్రతీదీ చాలా స్పష్టంగా యేసు జీవితంలో ప్రతీదీ కూడా. ఆయన దప్పిగొంటాడు అనేది కూడా ప్రవచనంలో చెప్పబడింది. ఆయన చేతులకు మేకలు కొడతారనేది కూడా ప్రవచనంలో జరబడింది. ఆయన ప్రక్కలో బల్లెంపోటు పొడుస్తారని కూడా ప్రవచనంలో చెప్పబడింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పడి, ప్రతీదీ కూడా ఆయన గురించి ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనము ఆయనలో సంపూర్ణంగా నెరవేరింది. ఆయన జననములోనే దరిదాపు 80 ప్రవచనాలు నెరవేరినవి. ఆయన గురించి 300కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. ఏ దేవుని గురించి ఇటువంటి ప్రవచనాలు ఉన్నాయో చెప్పమనండి. ప్రపంచంలో ఏ ప్రవచనము ఏ దేవుని గురించి చెప్పలేదు. బుద్ధుడు గురించి ఉందా? లేదు. ఇస్లామిజంలో మరి మహమ్మద్ ప్రవక్త గురించి ఉందా? లేదు. అల్లా గురించి ఉందా? లేదు. హిందూ మతంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు పుట్టక ముందు ఏ దేవుని గురించి ఈ విధంగా ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఈ విధంగా ప్రవచనాలు నెరవేరినవి అని ఏ దేవుని గురించి ఈ ప్రపంచంలో చెప్పగలరంటే ఏ దేవుని గురించి చెప్పలేరు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుని గురించి తప్పించి ఎవరి గురించి ప్రవచనాలు లేవు. యేసుని గురించి తప్పించి ఎవరిలో కూడా ప్రవచనాలు నెరవేరలేదు. యేసు ప్రభువు ప్రవచనాల నెరవేర్పు ఆయన పుట్టక ముందే, జన్మకు ముందే 700 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలకు ముందే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనములు ఆయనలో నెరవేరినవి. ఏ దేవుడి గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి? ఎవరైనా అడగవచ్చు. మా దేవుడు ప్రవచనాత్మకమైన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రాఫిటిక్ గాడ్. మా దేవుడు ఎప్పుడు పుడతాడో ప్రవచనం చెప్పబడింది. ప్రవచనం ప్రకారమే బెత్లెహేములో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ వాడు చంపుతారన్నాడు. అది జరిగింది ఆయన పుట్టినప్పుడు. ఆయన జన్మలో అన్నీ జరిగినాయి. ఎవరు దేవుడు అని పిలువబడిన వారి విషయంలో, ఎవరి విషయంలో ఇలా జరిగింది? జరగలేదు. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రవచనాల నెరవేర్పు. ప్రవచనాలు, ఎందుకంటే ప్రతి ప్రవచనము ఆయనే మూలము. ప్రతి ప్రవక్తకి ఆయనే ఆ సందేశాన్ని ఇచ్చాడు. మీకాతో మాట్లాడింది ఆయనే, యెషయాతో మాట్లాడింది ఆయనే, ప్రతి ప్రవక్త ద్వారా మాట్లాడింది ఆయనే. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు. ఆ వాక్కు శరీరాన్ని కప్పుకొని వచ్చింది. ఆ వాక్యము శరీరాన్ని కప్పుకొనక ముందు ఎలా ఉందంటే వాక్యంగానే ఉంది. అందుకని మీరు ప్రవక్తల గ్రంథాలు చదవండి. ప్రవక్తల గ్రంథాల్లో ఏ ప్రవక్త గ్రంథమైనా చదవండి. 1వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను, యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను, యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. ఏంటి వాక్కు ప్రత్యక్షం అవడం ఏంటి? వాక్యం ఏదైనా ప్రత్యక్షం అవుతుందా? వాక్యం వినబడుతుందా కానీ కనబడుతుందా? మరి వాక్కు ప్రత్యక్షం అవడం అంటే అర్థం ఏంటంటే వాక్యము రూపంలో ఉన్న దేవుడు వారికి ప్రత్యక్షం అయ్యాడు. కానీ బెత్లెహేములో ఏమైందంటే ఆ వాక్యం ఒక శరీరాన్ని కప్పుకొని మనిషిగా ప్రత్యక్షమైంది. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు. ఆయన గూర్చి ప్రవచనాలు చెప్పబడ్డాయి. 300కు పైగా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ప్రతి ప్రవచనము ఆయన జన్మ విషయంలో నెరవేరింది. ఇప్పటికీ కూడా చాలా ప్రవచనాలు నెరవేరుతూనే ఉన్నాయి. ఏ దేవుని గురించి ఏ మతములో ఈ విధంగా ప్రవచనాలు చెప్పబడి ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? లేరు. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలియదు కూడా. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రవచన నెరవేర్పు కలిగిన వాడు. ప్రవచనాలకు మూలం ఆయన. ఇది రెండవది. మొదటిది ఆయన ప్రత్యేకత, ఆయన దేవుడు మానవుడు 2 స్వభావాలు మిళితమైన వాడు. అది ఆయన ప్రత్యేకత. అదే సమయంలో దేవుడుగా ఉన్నాడు, అదే సమయంలో మానవుడిగా ఉన్నాడు.
ఆయన ప్రత్యేకత ఏమిటంటే దేవుడు మానవుడు రెండు స్వభావాలు కలిసినవాడు. రెండవది ఆయన ప్రత్యేకత ఏంటంటే ప్రవచనము నెరవేర్చినవాడు, ప్రవచనాత్మకమైన దేవుడు అని మనం చూస్తాం. మూడవది ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆయన పనిలో ప్రత్యేకత. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. క్రైస్తవులుగా మనం ఎక్కడ లోపం చేస్తున్నామో ఈ మాట నుంచి చెప్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. ఆమెకు కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడ్డాడు. యేసు ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చేసిన లేక ముఖ్యమైన పని ఏమిటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు, రోగులను బాగుపరచడానికి రాలేదు, పేదవారిని ఐశ్వర్యవంతులుగా చేయడానికి రాలేదు, అజ్ఞానులు జ్ఞానులుగా చేయడానికి రాలేదు. యేసు ప్రభు యొక్క మిషన్, ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఒకటే, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏ దేవుడు పాపులను రక్షించడానికి వచ్చిన వాడు ఉన్నాడు. నేను పాపులను రక్షించడానికే వచ్చాను, వారి కొరకు విమోచన క్రయధనంగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని అన్న దేవుడు ఎవరూ లేదు. నేను ఆరోగ్యం ఇస్తానని చెప్పే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఆరోగ్యం ఇస్తానని చెప్పే దేవుళ్ళు ఉన్నారు, మేము దీవిస్తామని చెప్పే దేవుళ్ళు ఉన్నారు, మేము ఉద్యోగాలు ఇస్తామని దేవుళ్ళు ఉన్నారు. కానీ పాపి కొరకు, పాపిని రక్షించడానికి వచ్చానని చెప్పిన దేవుడు ఒకే దేవుడు, ఆయన యేసు ప్రభు. అందుకని ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడంటే యేసు ప్రభు కాదు. బయట బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు, అటు పోవచ్చు జనాలు. ఆరోగ్యం మాత్రమే ఇవ్వడానికి యేసు ప్రభు. ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చి నేను బైబిల్ ఎక్కడ ఉందో చెప్పండి నాకు. యేసు నేను ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చానని దేవుడు బైబిల్లో ఎక్కడ చెప్పాడు? కొత్త నిబంధన గురించి చెప్తున్నాను. కొత్త నిబంధన గ్రంథంలో పాపులను రక్షించడానికి వచ్చానన్నాడు, కానీ ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చానని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. కానీ స్వస్థపరిచాడు. అది గొప్పతనం. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే పాపిని రక్షించడానికి వచ్చాడు. ఈ రక్షించే క్రమంలో ఎవడైనా రోగం వస్తే రా, ఏం కావాలి, గుడితనం ఉంది, పో, చూపు ఉంది, వెళ్ళిపో. పాపులను రక్షించడం ముందు పని ఏంటి? పాపులను రక్షించి ముందు ఏం జరగాలంటే పాపి రక్షించబడాలి, తర్వాత ఆరోగ్యం, తర్వాత ఉద్యోగాలు, తర్వాత ఈ వ్యాపారాలన్నీ. కానీ దీన్ని ముందు పెట్టేశారు ఈ అజ్ఞానులు, క్రైస్తవులు. ఈ సేవకులకు అర్థం కావడం లేదు, వాక్యం చెప్పేవాడికి అర్థం కావడం లేదు. ఎందుకంటే యేసు ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ మిషన్, హి హస్ కమ్ టు సేవ్ ద సిన్నర్స్. పాపిని రక్షించడానికి వచ్చాడు. ఆరోగ్యాలు ఇవ్వడం తర్వాత సంగతి, ఉద్యోగం పొందడం తర్వాత సంగతి, ఇల్లు సంపాదించడం తర్వాత సంగతి. ముందు పాపి రక్షించబడాలి, అది ముఖ్యమైనది. పాప రక్షించబడాలి, అది ముఖ్యమైన. అందుకొరకు వచ్చాడు. ఇది ఉద్యోగం ఇవ్వడానికి, వ్యాపారం ఇవ్వడానికి యేసు ప్రభు రావాలి. ముఖేష్ అంబానీ లాంటి వారు దాతృత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో కొంతమంది కోటీశ్వరులు. తాడేపల్లిగూడెంలో ఈ చుట్టుపక్కల గోదావరి జిల్లాలో మూర్తి గారని ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన. ఆయన పేరు ఏమిటమ్మా? మూర్తి రాజు గారు అనుకోండి. 100 కోట్లు ఇచ్చేశాడు మూర్తి రాజు గారు అని. ఆయన్ని చూశాను. ఎందుకంటే నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయన కూడా కాలేజీ వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఆయన గాంధేయవాది అనేవాళ్ళు. వందల ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్నవారు. ఆయన అంతటినీ ఇచ్చేసాడు. ఇది గాంధేయవాది అంటే గాంధేయవాది. అమ్మో, ఆయన వచ్చారంటే రాజకీయ నాయకులు కూడా చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు. ఎప్పుడో మరణించాడు. పొట్టిగా సన్నంగా ఉండేవాళ్ళు. కాలేజీలో కూడా చాలాసార్లు ఆయన పిలిచారు. ఆయన పేరు ఏదో మూర్తి రాజు అని వస్తుంది. ఆయన ఆస్తి అంతా పేదలు. క్రైస్తవులు ఇచ్చారా? అన్యజనుడు కూడా ఇచ్చాడు ఆస్తి. నువ్వు ఇచ్చింది ఏంటి అని అలాగొచ్చి. ఆయన ద్వారా ఇళ్ళు, ఊర్లు కట్టబడ్డాయి. ఆయన ద్వారా ఊర్లు కట్టబడ్డాయి. ఆయన ద్వారా హాస్పిటల్ కట్టబడ్డాయి. ఎందుకంటే ఆయన ఆస్తి అంతటిని పేదవారికి ఇచ్చాడు. మనుషుల్లో మంచివాడు ఆయన. యేసు ప్రభు పాపిని రక్షించడానికి వచ్చాడు. ఆరోగ్యం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినట్టుగా బైబిల్లో ఎక్కడుంది? కొత్త నిబంధన గ్రంథంలో ఒక వచనం చూపించమని చూద్దాం. ఎవరు చూపించలేదు. అయితే ఆరోగ్యం ఇస్తాడు, కానీ ముందు ఆరోగ్యం కాదు, ముందు ఏంటి?
పాపము నుంచి రక్షించబడాలి. A sinner must be saved. This should be the first one. Then physical healing and anything else. First the sinner must be saved. Sinner must be forgiven. ఇది ముఖ్యమైనది. పాపి రక్షించబడాలి, పాపము క్షమించబడాలి. దీని కొరకు యేసుప్రభు వచ్చాడు. ఆరోగ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు. అయినా ఒక మాట చెప్తాను, ఈ స్వస్థత చేసే వాళ్ళందరికీ ఒక సవాలు విసురుతున్నాను. జబ్బు లేకుండా ఎవడైనా చస్తాడా ఈ భూమి మీద? స్వస్థత వరం ఉంది అన్నవాడికి నేను ప్రశ్నిస్తున్నాను, ఎందుకంటే కొన్ని షార్ట్స్ పెట్టొచ్చు. స్వస్థత వరం ఉన్నవాడికి నేను ప్రశ్నిస్తున్నాను, నీకు జబ్బు ఉందా లేదా ముందు నాకు చెప్పు. స్వస్థత వరం ఉన్నవాడికి చెప్తున్నాను. స్వస్థత వరం ఉన్నవాడికి కళ్ళద్దాలు లేవా అంటే కంటి జబ్బు ఉంది. నీకు జబ్బు ఉందా లేదా? స్వస్థత వరం ఉన్నవాళ్ళే జబ్బులతో ఉన్నారు. స్వస్థత వరం ఉన్నవాళ్ళే జబ్బులతో చనిపోయారు. జబ్బులు వస్తాయి, మందులు వేసుకుంటాం. జబ్బులు వస్తాయి, ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు. చివరికి జబ్బుతోనే మనిషి చచ్చిపోతాడు. జబ్బులు రావని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఆదికాండం 3:17 చూస్తే ఈ పాపము ద్వారా ఈ నేల శపించబడింది. శాపముతో ఉన్న ఈ నేల చెమటోడ్చే మనిషి ప్రయాసతోనే మనిషి జీవిస్తాడు. మనిషి శపించబడిన నేల మీద ఉన్నాడు. శపించబడిన నేల మీద ఉన్న మనిషికి జబ్బులు వస్తాయి, చివరికి జబ్బుతోనే చనిపోతాడు. స్వస్థత వరం ఉన్నవాళ్ళు జబ్బుతోనే చనిపోతారు, చనిపోబోతున్నారు. ఏ మనిషికి జబ్బు రాదని దేవుడు ఎక్కడా గ్యారెంటీ ఇవ్వలేదు. స్వస్థపరచును అనలేదు, స్వస్థపరుస్తాడు. కానీ ఇంకో జబ్బు రాదని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. ఇంకో వ్యాధి రాదని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. జబ్బులు వస్తాయి. అపోస్తలుడైన పౌలుకే జబ్బు ఉంది, తిమోతికే కడుపుకి సంబంధించిన జబ్బు ఉంది. జబ్బులు లేనివాడు ఈ ప్రపంచంలో ఒక్కడే యేసు ప్రభు. ఎందుకంటే పాపం లేకుండా పుట్టాడు ఆయన. ఆయన జన్మలో పాపం లేదు. ఆయన పరిశుద్ధమైన జన్మ కాబట్టి ఆయన ఏ వ్యాధి లేకుండా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎందుకంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జన్మ పరిశుద్ధమైంది. కానీ మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం. మనం రక్షించబడిన వాళ్ళమే, కానీ పాపులు మనం అర్థం చేసుకోండి. రక్షించబడిన వాళ్ళమే, పాపులమే. పాప స్వభావం మనలో పోలేదు. ప్రాచీన పురుషుడు మనలో ఉన్నాడు. ఎవరైనా జబ్బుతోనే చనిపోతారు. జబ్బుల నుంచి సంపూర్ణమైన ఆరోగ్యము ఈ భూమి మీద ఎవ్వరికీ ఉండదు. కారణము పాపం ద్వారా ఈ నేల శపించబడింది. పరలోకములోనే జబ్బులు ఉండవు, ఎందుకంటే పరలోకంలో పాపం ఉండదు, పరలోకంలో శాపం ఉండదు. ఆరోగ్యం కావలసినోడు పరలోకంలో ఉండాలి. భూమి మీద అందరికీ జబ్బులు ఉంటాయి. జబ్బు లేని సేవకుడు లేడు. ఏదో జబ్బుతోనే అందరూ చచ్చిపోయారు, భవిష్యత్తులో కూడా చచ్చిపోతారు. ఈ పొట్టి జోసెఫ్ అంటే ఒకడు ఉండేవాడు, వాడు చాలా జోకర్గా ఉండేవాడు. నేను అనుకున్నాను వాడు సేవ ఎప్పుడు ఆపుతాడా అని అనుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభుని హేళన చేశాడు. అతను చనిపోవడానికి దేవుడు కారణం అని చెప్పను, కానీ అతడు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. అతనికి కూడా హార్ట్ అటాక్ వచ్చింది కదా. కానీ ఎప్పుడు సేవ ఆపుతాడా అని నేను అనుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభుని అవహేళన చేశాడు, నవ్వులు పాలు చేశాడు. ఇది కావాలంటే షార్ట్లో పెట్టండి. అతడు సువార్త మానాలనుకున్నాను, అతడు వాక్యం చెప్పకూడదు అనుకున్నాను. ఆడవాళ్ళ మీద ద్వంద్వ అర్థాలతో వాక్యం చెప్పి పబ్బం గడుపుకున్నాడు. చాలామంది పల్లెటూరు ఆడవాళ్ళకి అదే వాక్యం, వాళ్ళు నవ్వులాటలే కావాలి. ఎందుకు చనిపోయాడో మనకు తెలియదు, హార్ట్ అటాక్ అన్నాడు. మొత్తానికి అతను కూడా హార్ట్ అటాక్తోనే చచ్చిపోయాడు. ఏదో ఒక జబ్బుతోనే చనిపోతారా ఎవరైనా సరే. మీకు తెలుసా, వృద్ధాప్యం కూడా ఒక జబ్బే. భక్సింగ్ గారు లాంటి అంత భక్తుడే 9-10 సంవత్సరాలు మంచం మీద ఉన్నాడు. ఆయన ఏం పాపి కాదు కదా. ఇన్ని వేల సంఘాలు ప్రపంచమంతా స్థాపించబడ్డాయి. భూమి మీద ఏదో ఒక జబ్బు అందరికీ వస్తుంది. దేవుడు స్వస్థపరచుడు అని అన్నావు, కానీ ఇంకో జబ్బు రాదు అని మాత్రం దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. ఇది అర్థం చేసుకోండి. ఇంకో జబ్బు నీకు రాదు అని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. నీ రోగాన్ని స్వస్థపరుస్తాను, కానీ ఇంకో జబ్బు రాదని దేవుడు ఎక్కడ వాగ్దానము ఇవ్వలేదు. అందుకని యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. యూనిక్నెస్ ఇన్ హిస్ మిషన్. ఆయన పనిలో ప్రత్యేకమైనది ఏమంటే హీ కేమ్ టు సేవ్ పీపుల్, నాట్ హీల్ పీపుల్. హీలింగ్ ఈజ్ సెకండరీ, సేవింగ్ ఈజ్ ప్రైమరీ. ఆయన గూర్చి ఎన్నో వందల ప్రవచనాలు ఉన్నవి, ఆల్రెడీ ఎన్నో ప్రవచనాలు నెరవేరినవి. మూడవది, ఆయన వచ్చిన పనిలో ప్రత్యేకత, పాపులు రక్షించడానికి వచ్చానన్నాడు. ఏ దేవుడు పాపులు రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు ఇంతవరకు? ఇది పబ్లిక్గా మాట్లాడితే తిట్టుకుంటారు, గొడవకు వస్తారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, నేను పాపిని రక్షించడానికి వచ్చానని చెప్పిన దేవుడు ఎవరున్నారో చెప్పండి. యుద్ధాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు,
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పడానికి వచ్చారే కానీ పాపిని రక్షించడానికి వచ్చాను అని చెప్పిన వాడు ఎవరైనా ఉన్నాడా? యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. అందుకని ఆయన దేవుడు, అందుకని ఆయన ప్రత్యేకమైన వాడు. మన దేవుని గురించి సత్యం మనకు తెలుసుకుంటే సవాలుతో కూడిన జీవితం జీవిస్తాం. అవతలోళ్ళు ఇష్టపడరు, అవతలోళ్ళు వ్యతిరేకిస్తారు, అయినా సరే ఉన్నట్టుగా సత్యం చెప్పాలి. అందుకే 4వది ఆయన పుట్టుకలో ప్రత్యేకత. హి వాజ్ బోర్న్ ఆఫ్ ఎ వర్జిన్. ఆ కన్యక గర్భం ధరించి కుమారుని కన్నది. వాళ్ళు కూడా ఏదో చెప్తారు, మేము ఫలానా వాళ్ళు కన్యక గర్భం ధరించి వాళ్ళు కూడా కన్నారంట. కానీ యేసు ప్రభు విషయంలో ఇది వాస్తవము. ఆయన పుట్టుకలో ప్రత్యేకత మనం చూస్తున్నాం. తర్వాత 5వది మనం చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఇది కూడా చాలా ప్రత్యేకమైంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు, మీరు తెలుసుకొనవలని వారితో చెప్పి. చాలు. పక్షవాతం కలిగిన వ్యక్తిని ముందు వారి పాపాలను క్షమించి, వాడి పాపాలను క్షమించి తర్వాత రోగాన్ని బాగు చేశాడు. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పాపములను క్షమించే అధికారము భూమి మీద మనుష్య కుమారునికి కలదు. యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పాపములను క్షమించిన వాడు. ఎవరున్నారో చెప్పండి. మేము రోగాలు బాగు చేస్తామని చెప్పిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు. మా దేవుడు రోగాలను బాగు చేస్తాడని చెప్పిన వాళ్ళు పుట్టుకో కొండకో వెళ్తున్నారు, ఏదో మొత్తానికి ఆళ్ళకు కూడా స్వస్థతలు వస్తున్నాయి. చెప్పేవాళ్ళు లేరేంటి? మా దేవుడికి మేము మొక్కాము, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు. మా దేవునికి మేము మొక్కాము, మా పిల్లలకు ఉద్యోగం వచ్చింది. మా దేవునికి మేము మొక్కాము, మా పిల్లలు యూఎస్ఏలో ఉన్నారు. మా దేవునికి మేము మొక్కాము, మాకు పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు అని చెప్పుకునే వాళ్ళు లేరా? నువ్వు చెప్పుకోవడం, నేను చెప్పుకోవడానికి ఏముంది? అవి అందరూ చెప్పుకుంటారు. కానీ మా దేవుడు నా పాపాలను క్షమించాడని మనం చెప్పుకుంటాం, అది వాళ్ళు చెప్పుకుంటారా? అందుకని ఆ విషయాలు చెప్పండి. ఇల్లు ఇచ్చాడు, వాకలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లల పెళ్లి సంబంధం ఇచ్చాడు, ఇవి చెప్పకండి. ఇవి అందరూ చెప్పుకుంటారు, అన్ని మతాలలో చెప్పుకుంటారు. అది చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు ఈ క్రైస్తవులు. అది చెప్పకూడదు అసలు చెప్పకూడదు. అది చెప్తే మనం దొరికిపోయినట్లు లెక్క. ఎందుకంటే మా దేవుడు మాకు ఆరోగ్యం ఇస్తాడంటారు, మా దేవుడు మా పిల్లల్ని దీవించాడంటారు, మా పిల్లలు కూడా యుఎస్ఏలో ఉన్నారంటారు, మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటారు, మాకు మీకన్నా ఎక్కువ కార్లు ఉన్నాయంటారు, మా దేవుడు మమ్మల్ని దీవించాడు అంటారు. మరి వాళ్ళు ఆ దేవుడు మన దేవుడికి ప్రత్యేకత ఏంటి? మనం చెప్తాం మా దేవుడు పాపాలను క్షమించేవాడు. మీ దేవుడు అలా చెప్పాడా? చెప్పలేదు. మన దేవుని గొప్పతనం అది చెప్పండి. ఇల్లు ఇచ్చాడు, వాకలు ఇచ్చాడు అని చెప్పకూడదు. ఈ అజ్ఞానులు అక్కడే దొరికిపోయాను. ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళి సువార్త ఏం చెప్తారని పోయినసారి అడిగాను నేను. ముఖేష్ అంబానీకి ఈ పాస్టర్లు ఎవరైనా సువార్త చెప్పగలరా? ఈ ముఖేష్ అంబానీకి సువార్త చెప్పారనుకోండి, ఇదిగో యేసు ప్రభుని అనుకో నిన్ను దీవిస్తాడంటే నేను ఈ దేశాన్నే కొనగలను అంటాడు. ఇదిగో యేసు ప్రభుని అనుకో నీకు ఆరోగ్యం ఇస్తాడంటే హాస్పిటల్ అన్నీ నావే, డాక్టర్లను కొనగలను అంటాడు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకో నీ వ్యాపారాన్ని దీవిస్తాడంటే నా వ్యాపారం ఇప్పటికే దీవించబడింది అంటాడు. మరి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి ముఖేష్ అంబానీ? అవసరం లేదు. ముఖేష్ అంబానీకి యేసు ప్రభు అవసరం లేదు. కానీ ముఖేష్ అంబానీకి యేసు ప్రభు ఎప్పుడు అవసరం అవుతుందంటే నేను ఇల్లు చెప్తాను, నీ పాపాలు క్షమించబడాలంటే యేసు ప్రభుని నమ్ముకో అంటాను. ఎందుకంటే అతను నమ్ముకున్న ఏ దేవుళ్ళు పాపాలని క్షమించు. నేను ఆ మాట చెప్తాను. ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వ్యాపారాలను దీవిస్తాడు అని చెప్తే ఇవన్నీ నాకున్నాయి, మా దేవుడు ఆల్రెడీ ఇవన్నీ నాకు ఇచ్చాడని ముఖేష్ అంబానీ అంటాడు. కానీ మీ దేవుడు నీ పాపాలను క్షమించాడా? నీ దేవుడు నీ పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడా? అది తెలియదు ముఖేష్ అంబానీకి. ఇది సత్యం. ఓహో, యేసు ప్రభు ఇది కూడా చేస్తాడని తెలుస్తుంది. యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పాపాలని క్షమించేవాడు. హీ ఫర్గివ్స్ సిన్నర్స్. పాపిని క్షమిస్తాడు. డబ్బులు ఉంటేనేంటి, లేకపోతేనేంటి, ఆరోగ్యం ఉంటేనేంటి, లేకపోతేనేంటి. మీకు తెలుసా, పరలోకములో అందరూ మాట్లాడేది ఒకటే. పరలోకములో అందరూ మాట్లాడేది ఏమిటంటే యేసు ప్రభు నా పాపాలను క్షమించాడు, అందుకే నేను పరలోకానికి వచ్చాను. అందుకని యేసు ప్రభు నన్ను కోటీశ్వరుడు చేశాడు కాబట్టి నేను పరలోకం వచ్చాను అంటారా? యేసు ప్రభు నా వ్యాధిని స్వస్థపరిచాడు కాబట్టి నేను పరలోకం వచ్చానంటారా? వ్యాధి స్వస్థపడడం ముఖ్యం కాదు, పాపాలు క్షమించబడడం ముఖ్యం. వ్యాధి స్వస్థపడినా పరలోకం లేదు, పాపాలు క్షమించబడితేనే పరలోకం ఉంది. క్రైస్తవులారు అర్థం చేసుకోండి. జబ్బు పోవడం ద్వారా పరలోకం లేదు, పాపం పోవడం ద్వారా పరలోకం ఉంది. పాపాలను క్షమించడానికి వచ్చాడు,
ఆరోగ్యం ముఖ్యమా, పాపం నుంచి క్షమించబడ్డం ముఖ్యమా? పాపం నుంచి క్షమించబడ్డం ముఖ్యం. ఈ బోధకులకు అర్థం కావాలి ఆ మాట. పాపము నుంచి క్షమించబడ్డం ముఖ్యం. ఆరోగ్యం అవసరం లేదంటే సెకండరీ, తర్వాత ముందేమవ్వాలి? పాపము క్షమించబడ. పరలోకంలో ఉండేవాళ్ళు ఆరోగ్యవంతులు కాదు, పరలోకంలో ఉండేవాళ్ళు జ్ఞానవంతులు కాదు, పరలోకంలో ఉండేవాళ్ళు సెలబ్రిటీలు కాదు. పరలోకంలో ఉండేవాళ్ళు ఒకరే. ఎవరంటే పాపాలకి క్షమాపణ పొందిన వాళ్ళు. దర్శనం. పాపాలకి క్షమాపణ పొందిన వాళ్ళే పరలోకంలో ఉంటారు. వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు, పేదవారు అవ్వచ్చు, రోడ్డు మీద భిక్షాటన చేసుకునే వాళ్ళు వచ్చు, భిక్షాటవచ్చు, వాళ్ళు ప్యాలెస్లో ఉండవచ్చు, రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఉండవచ్చు. పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరంటే పాపాలకి క్షమాపణ పొందిన వాళ్ళే. గొప్పోడా చిన్నోడా అనేది కాదు, పాపాలకి క్షమాపణ పొందిన వాళ్ళే పరలోకంలో ఉంటారు. పరలోకంలో వారికే ప్రవేశం. వాడు రోగిస్తైనా పాపాలు క్షమించబడితే పరలోకంలో ఉంటారు. వాడు కడుకి బీదవాడైనా సరే పాపాలు క్షమించబడితేనే పరలోకంలో ఉంటాడు. వాడికి చదువు సంఖ్యలు లేకపోయినా పర్వాలేదు, పాపాలు క్షమించబడితేనే పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ప్రవేశించేది పాపాలు క్షమించబడిన వాళ్ళే, యేసు ఇచ్చిన రక్షణ పొందిన వాళ్ళే. వాడు చదువులతో, ఐశ్వర్యంతో, పేరు ప్రఖ్యాతులతో, ఆరోగ్యంతో సంబంధం లేదు. ఇవి ఉండొద్దు అని అనడం లేదు, కానీ వాడితో సంబంధం లేదు. ఏం బోధిస్తుంది క్రైస్తవ్యం? చెడిపోయిన క్రైస్తవ్యం, భ్రష్టత్వంలో ఉన్న క్రైస్తవ్యం. అసలు చెప్పకుండా కొసర్ని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ క్రైస్తవులు, ఈ సేవకులు. వీళ్ళు మార్చేది ఎవరో నాకు తెలియదు, కానీ దేవుడు శిక్షిస్తాడు వాళ్ళని. ఎందుకంటే ప్రజలను మోసం చేస్తున్నారు, వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. పరలోకం ప్రవేశించాలంటే పాపాలకి క్షమాపణ దొరకాలి. యేసు ప్రభు దాని కొరకు వచ్చాడు. ఎవ్వరూ ఈ ప్రపంచంలో దేవుడు అనబడిన వాళ్ళు ఇదిగో పాపుల్ని క్షమించడానికి నేను వచ్చాను అని ఎవరైనా ఒక మాట చెప్పారా? చెప్పలేదు. చెబితే యేసు ప్రభుని వదిలేసి ఆ దేవుడిని పూజించవచ్చు మనం. నేను సవాల్తోనే చెప్తున్నాను, కానీ ఎవరు లేదు, ఏ దేవుడు లేదు. పాపిని క్షమించడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపులను క్షమించడానికి వచ్చాడు. క్షమించాడు, పాపిని క్షమించాడు. ఇది యేసు ప్రభులో ప్రత్యేకత. ఈరోజు రోగం తగ్గిందంటే రేపు ఇంకో రోగం వస్తుంది. రోగాలతోనే మనిషి జీవిస్తాడు. ఏదో ఒక రోజున ఏదో వ్యాధితోనే మనిషి మరణిస్తాడు. కానీ పాపం నుంచి క్షమించబడితేనే పరలోకం వస్తుంది. క్షమించబడ్డాయా మన పాపాలు? 5వది, 6వది చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే యేసు ప్రభువులో ప్రత్యేకతలో 6వది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగిన 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత, యూనిక్నెస్ ఇన్ హిస్ ఎగ్జిస్టెన్స్ అని అంటాం. యేసు ఉనికిలో ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఆది అంటే కాలం అనేది పుట్టక నుంచి ఆయన ఉన్నవాడు. ఏ దేవుడు నేను ఆది నుంచి ఉన్నవాడని చెప్పుకున్నాడో చెప్పండి. మనం ఏ దేవుడిని విమర్శించం. అది యేసు ప్రభులో ఉన్న లక్షణం వారికి లేదు. నేను ఆది నుంచి ఉన్నవాడిని అని యేసు చెప్పుకున్నాడు. ఏ దేవుడు నేను ఆది నుంచి ఉన్నవాడిని చెప్పుకున్నాడు చెప్పండి? ఐ ఆమ్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఆది నుంచి ఉన్నవాడిని. ఆది నుంచి ఉన్నవాడు. కాలము ప్రారంభం కాక నుంచి ఉన్నవాడు. దేవుడే ఈ విశ్వములో ఉనికిలో ఉన్నవాడు. దేవుడు తప్ప ఈ విశ్వంలో ఏమీ లేదు. చివరికి దేవదూతలు కూడా సృష్టించబడలేదు. ఈ విశ్వములో దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడు. దేవదూతలు కూడా సృష్టించబడలేదు. యేసు ప్రభు అప్పటి నుంచి ఉన్నాడు. ఏదో మనిషిగా ఆయన రాకకు ప్రారంభం ఉంది, కానీ దేవుడుగా ఆయన ప్రారంభము లేనివాడు. దేవుడుగా ఆయన ప్రారంభము లేనివాడు. ఈజ్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది అంటే కాలం అంటే తెలియని కాలము నుంచి యేసు ప్రభు ఉన్నవాడు. మన యేసు ప్రభు అంత గొప్పవాడని మనకు అర్థమైందా? ముందు మన యేసు ప్రభు గొప్పతనం క్రైస్తవులుగా మనకు అర్థం కావాలి. ఆ తర్వాత లోకానికి అర్థమవుతుంది. మనకే అర్థం కాకపోతే లోకానికి ఏం అర్థమవుతుంది?
ఆ వాక్యము అనగా ఆది నుంచి ఉన్న వాక్యము శరీరాన్ని కప్పుకొని మన మధ్యకు వచ్చింది. యేసు ప్రభు ఈజ్ ఎటర్నల్లీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ బిగినింగ్ ద టైమ్. యేసు నిత్యత్వము నుంచి ఉన్నవాడు, కాలానికి ప్రారంభము లేనప్పటి నుంచి ఉన్నవాడు. ఆ విధంగా ఏ దేవుడైనా చెప్పుకున్నాడా? నేను ఆది నుంచి ఉన్నవాడిని, అబ్రహాము కన్నా ముందున్నవాడిని అని చెప్పుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? లేరు. యేసు ప్రభువే ఉన్నాడు. అందుకని ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన దేవుడు. ఆయన ప్రత్యేకమైన వాడు ఎందుకంటే ఆది నుంచి ఉన్నాడు. ఈజ్ దే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది అంటే ఏంటో చెప్పలేము దాన్ని. ఆదిని నిర్వచించిన వి కెనాట్ డిఫైన్ వాట్ ఈస్ ద బిగినింగ్. ఆది అనే దాన్ని మనం నిర్వచించలేం. ఎందుకంటే అది ఎప్పుడో దేవుడు మాత్రమే ఉన్న కాలాన్ని ఆది అని అంటాం. అందుకని యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఉనికిలో ప్రత్యేకత. ఏదో మనిషిగా ఆయన పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం. దేవుడుగా ఆది నుంచి ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు. ఎవరు అలాగున్నారు? ఏ దేవుడు ఇలా చెప్పుకున్నాడు? యేసు ప్రభు తప్ప ఏ దేవుడు ఇలాగూ చెప్పుకోలేదు. అందుకని యేసు ప్రభుయే దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని నమ్మాలి అందరూ. ఇది ఎన్నోది? 6వది. 7వది చెప్తున్నాను చూడండి. ఆయన స్థితిలో ప్రత్యేకత, యూనిక్నెస్ ఇన్ హిస్ పొజిషన్ అంటాం. ఆయన స్థితిలో ప్రత్యేకత. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. మనకన్నీ పరిచయం ఉన్న వచనాలే మనం చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనక. చాలా యూనిక్నెస్ ఇన్ హిస్ పొజిషన్ అంటాం. ఆయన స్థితిలో ప్రత్యేకత, యేసు స్థితిలో ప్రత్యేకత. ఏంటి ఆయన స్థితిలో ప్రత్యేకత అంటే ఆయన దేవునితో సమానుడు లేక దేవుడై ఉన్నవాడు. దేవునితో సమానుడు లేక దేవుడై ఉన్నవాడు. ఈ రోజున ఎక్కడైనా చూస్తే ముఖ్యమంత్రితో సమానమైన వాడు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు, ఉండనివ్వరు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటాడే కానీ చీఫ్ మినిస్టర్తో సమానమైన వాడు ఎవరు ఉండరు. అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, ప్రధానమంత్రితో సమానంగా ఉండేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఏ పొజిషన్ అయినా ఒకే పొజిషన్ ఉంటుంది. 2 పొజిషన్, 2 ప్రధానులు ఏ దేశానికి ఉండరు, 2 ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రానికి ఉండరు, 2 ప్రెసిడెంట్స్ ఏ దేశానికి ఉండదు. ఒకే ప్రెసిడెంట్ ఉంటాడు, ఒకే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒకే ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన దేవుడు, దేవునితో సమానుడు. దేవుళ్ళలో నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు లేరు. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో ఎవరు నెంబర్ 1, ఎవరు నెంబర్ 2, నెంబర్ 3 అంటే చెప్పనా? తండ్రి నెంబర్ 1, కుమారుడు నెంబర్ 1, పరిశుద్ధాత్ముడు నెంబర్ 1. దేర్ ఇస్ నో నెంబర్ 2 ఇన్ ట్రినిటీ. తత్వములో నెంబర్ 2 లేదు. తండ్రి నెంబర్ 1, కుమారుడు నెంబర్ 1, పరిశుద్ధాత్ముడు నెంబర్ 1. 3 ఏకదేవుడు, ఒకే దేవుడు కానీ 3 వ్యక్తిత్వములు, 3 వ్యక్తులుగా ఉన్నవాడు. నెంబర్ 2 ఎవరు లేరు. మిగతా మతాల్లో ఉంటారు, ఈయన పుట్టిస్తున్నాడు, ఈయన పోరాటం చేస్తాడు, ఈయన కాపాడుతాడు అంటాడు. యేసు ప్రభువు మనం చూస్తే ఆయన పుట్టించేవాడే, ఆయన కాపాడేవాడే, అన్నీ ఆయనే అయినాడు. ఇంకోళ్ళకి ఏమీ ఛాన్స్ లేదు. ఎవ్రీబడి ఆయనలో తృత్వములో అందరూ నెంబర్ 1, నెంబర్ 2 ఎవరు లేరు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనక. యేసు ప్రభు ఎవరంటే నో వన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. యూనిక్నెస్ ఇన్ పొజిషన్ అంటాం. స్థితిలో ఆయన ప్రత్యేకం గలవాడు, స్థితిలో ప్రత్యేకత కలవాడు. ఆయన స్థితిలో ప్రత్యేకత ఉంది. చివరిగా మనం చూస్తే 8వ వచనంలో 8వ అంశంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏంటమ్మా చదవండి మళ్ళీ. అగ్ని జ్వాలలుగాను, హెబ్రీ 1వ అధ్యాయం 8 చేసుకుని వాడని తన యొక్క దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది,
నీ చూడండి, నీ సింహాసనము నిరంతరము నిలిచేది. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ హెబ్రీ పత్రిక 1:8 యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత 8 చెప్తున్నాను. యూనిక్నెస్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన సింహాసనము నిరంతరం ఉండేది. యేసే ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని యేసు ప్రభువే అదృశ్యంగా ఏలుతున్నాడు. ఒక రోజున ఈ ప్రపంచాన్ని ప్రత్యక్షంగా ఏలబోతున్నాడు. యెరూషలేమును ముఖ్యపట్టంగా ఈ ప్రపంచాన్ని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా యేసు ప్రభు ఏలబోతున్నాడు. ఆయన సింహాసనము, ఆయన రాజ సింహాసనము నిత్యము నిలిచేది. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటండి? ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఓన్లీ జీసస్ రీన్స్ ఫర్ ఎవర్. ఏ దేవుళ్ళు గురించైనా ఎవరైనా సరే, మా దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు అని ఎవరైనా చెప్పారా? కానీ మనం చెప్తాం, మా దేవుడు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. త్వరలో ఆయన ఏలుబడి ప్రారంభించబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు బి ద ఇటర్నల్ కింగ్. ఈ ప్రపంచమంతటిని ఆయన ఏలబోతున్నాడు. ఈ విశ్వమంతటిని ఆయన ఏలబోతున్నాడు. ఆయన రాజ్యము నిత్యము ఉండేది. ఆయన రాజ్యము యుగయుగములు ఉండేది. ఏ దేవుని గురించి ఈ మాట రాయబడింది? మా దేవుని రాజ్యం కూడా నిత్యము ఉంటుందని ఎవరు చెప్పారు? మనం చెప్తే వాళ్ళు కాపీ కూడా చెప్పాలే కానీ వాళ్ళ గ్రంథాల్లో ఎక్కడ లేదు. వాళ్ళ గ్రంథాల్లో ఎక్కడ లేదు. ఈరోజు నాకు కొన్ని మతాలలో ఏం చేస్తున్నారు చెప్పంటారా? బైబిల్లో ఉన్న పదాలు వాళ్ళ పాటల్లో వాడేస్తున్నారు. కృప అనే పదం వాడేస్తున్నారు, కనికరం అనే పదం వాడేస్తున్నారు, దయ అనే పదం వాడేస్తున్నారు. బైబిల్ పదాలు వాళ్ళ దేవుళ్ళకి పాడేస్తున్నారు చాలామంది. ఈ మధ్య నేను 1-2 పాటలు విన్నాను, కానీ వాళ్ళ గ్రంథంలో ఆ పేర్లు పదాలు ఎక్కడ లేవు. ఇవన్నీ బైబిల్ని కాపీ చేసి వాళ్ళ దేవుళ్ళకి అన్వయించుకుంటున్నారు. ఎక్కడ ఏ గ్రంథములైనా మన దేవుడు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు, ఆయన యుగయుగములో రాజుగా ఉండి ఏలబోతున్నాడు అని వారి దేవుళ్ళ గురించి చెప్పబడింది ఎక్కడైనా ఉందంటే నాకు తెలియదు, గ్రంథాలు చూడలేదు, ఉండదు అని అనుకుంటున్నాను. కానీ మన దేవుని గురించి అయితే బైబిల్లో ఉంది. హెబ్రీ పత్రిక 1:8 యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు ద కింగ్ ఫర్ దిస్ ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్. ఏ దేవుని గురించి ఈ మాట చెప్పబడింది? అందుకని యేసు ప్రభు ఎవరు? ప్రత్యేకమైన వాడు. మన దేవుడు ప్రత్యేకమైన వాడు. మీ దేవుడు ప్రత్యేకమైన వాడు అని తెలుసా? మీరు నమ్ముకున్న యేసు ప్రభు అంత గొప్పవాడు. మనం నమ్ముకున్న మన ప్రభు అంత ప్రత్యేకత ఉన్నవాడు. 8 విషయాలు చెప్పాను. మొదటిది యూనిక్నెస్ ఇన్ సబ్స్టెన్స్. ఆయన స్వభావంలో ప్రత్యేకత. దైవ స్వభావము మానవ స్వభావం కలిగిన వాడు. యూనిక్నెస్ ఇన్ ప్రాఫెసీ, ప్రవచనాత్మకమైన దేవుడు. యూనిక్నెస్ ఇన్ మిషన్, ఆయన వచ్చిన పనిలో ప్రత్యేకత, పాపను రక్షించడానికి వచ్చాడు. యూనిక్నెస్ ఇన్ హిస్ బర్త్, ఆయన పుట్టుకలో ప్రత్యేకత, కన్యకకు పుట్టాడు. 5వది యూనిక్నెస్ ఇన్ హిస్ ఎబిలిటీ, ఆయన పాపాలని క్షమించేవాడు, ఎవరు పాపాలను క్షమించేవాడు లేరు. 6వది యూనిక్నెస్ ఇన్ హిస్ ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికిలో ప్రత్యేకత, ఆయన ప్రారంభము లేనివాడు, అంతము లేనివాడు. 7వది యూనిక్నెస్ ఇన్ హిస్ పొజిషన్, ఆయన స్థితిలో ప్రత్యేకత, ఆయన దేవుడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. 8వది యూనిక్నెస్ ఇన్ హిస్ కింగ్డమ్, ఆయన పాలనలో ప్రత్యేకత, ఆయన రాజుగా ఉన్నవాడు, రాజుగా ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఇదే యేసు ప్రభు ప్రత్యేకత, మన దేవుని ప్రత్యేకత. ఇది మనకు అర్థం అవ్వాలి. మన దేవుని గురించి మనకు అర్థం అవ్వాలి. ఈ 8 మాటలు బాగా తెలుసుకోండి. తర్వాత రికార్డింగ్ అయినా మీరు వినండి. ఎవరైనా అడిగితే యేసు ప్రభులో గొప్పతనం ఉంది. ఈ 8 లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా ఈ ప్రపంచంలో? వాళ్ళనే పరిశీలన చేసుకోమనండి. ఇదిగో మా దేవునిలో ఈ 8 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మీ దేవుల్లో ఏమైనా ప్రత్యేకం, ఎవరితో ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవద్దు, తిట్టద్దు. కానీ మా దేవుల్లో ఈ ప్రత్యేకత ఉంది. అందుకనే మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే ఏకైక దేవుడు. ఎందుకంటే ఈ లక్షణాలు ఎవరిలో లేవు. నమ్మితే నమ్మారు, నమ్మకపోతే మానేశారు. కానీ మన దేవుని ప్రత్యేకత, గొప్పతనం మనకి తెలియాలి. అదే క్రిస్మస్లో మనం నేర్చుకునేది. క్రిస్మస్లు పాటలతో గడిపేస్తున్నారు, క్రిస్మస్లు డ్యాన్సులతో గడిపేస్తున్నారు, క్రిస్మస్లు డెకరేషన్లతో గడిపేస్తున్నారు. కానీ క్రిస్మస్లో యేసు ప్రభుని గురించి ఎవరికి తెలియడం లేదు. బోధించేవాడికి తెలియలేదు, అక్కడ ఉండేవాడికి తెలియడం లేదు. యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రత్యేకత. 8 తెలుసుకున్నాం, అర్థం చేసుకుందాం, ఆలోచన చేయాలి. ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, తలనొప్పి పోయింది, ఒళ్ళు నొప్పులు పోయింది, ఈ హాస్పిటల్కి వెళ్ళినా తలనొప్పులు పోతాయి, ఈ హాస్పిటల్కి వెళ్ళినా ఒళ్ళు నొప్పులు పోతాయి. ఇది యేసు ప్రభు దగ్గర రావాల్సిన పని లేదు. పాపాలు క్షమించబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, పరలోకం చేరాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఇది ముఖ్యమైనదని అర్థం చేసుకోండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మనం దేవుడు బ్రదర్ వస్తారు. ఇది మనకు అర్థం కావాలి, విశ్వాసులుగా మనకు అర్థం కావాలి. అప్పుడే మనం బలలో యోగ్యంగా పాల్గొంటాం. బల అనేది ఆయన శిలువలో కార్చిన రక్తం.
మన పాపాలని క్షమించడానికి శిలువలో రక్తము కార్చాడు, శరీరము దున్నబడింది. మన దేవుడు అంత త్యాగం చేశాడు. ఇక 9వ చెప్పుకోవాలంటే యూనిక్నెస్ ఇన్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్ అంటాం. ఆయన మరణములో ప్రత్యేకత, ఆయన పునరుద్ధానములో ప్రత్యేకత. ఎవరు పాపుల కొరకు శిలువలో మరణించలేదు, ఎవరు మరణించిన వారికి తిరిగి లేవలేదు, పునరుద్ధానం చెందలేదు. యేసు ప్రభువే మరణించాడు, యేసు ప్రభువే పునరుద్ధానం చెందాడు. యేసులో ఉన్న 9వ ప్రత్యేకత. బలలో పాల్గొనక ముందు ఇవి ఆలోచన చేద్దాం. యోగ్యంగా పరీక్షించుకుంటూ పాపాలను ఒప్పుకుంటూ బల్లో పాల్గొందాం. అందరము ఎంతో భయంతో ఉందాం, ఎంతో క్రమంతో ఉందాం. ఎవ్వరూ మాట్లాడవద్దు, చిన్నపిల్లలతో సహా ఎవ్వరూ అనాలోచితంగా ఉండవద్దు. ఎంతో భయభక్తులతో, ఎంతో క్రమశిక్షణతో బలలో చేయవేద్దాం. బల్లో చేయండి.